పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతండి? సార్ ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అంటూ 143 రకాల హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్ 6 ఊస్ ఇంకా వాటి గురించి పట్టించుకోవట్లేదు అని అంటే అధికార పార్టీ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం నడుస్తోంది అని చెప్పేటువంటి అవకాశం ఉంది కదా, మరి దీనికి మీరు ఏమంటారు? యుద్ధ సంక్షోభం కానీ ఇప్పుడు నేను చెప్పేదేనండి, యుద్ధ సంక్షోభము ప్రపంచం మొత్తంలో ఒక ఏరియాలో నడుస్తుంది. అది కూడా సీజ్ ఫైర్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ యుద్ధం కంటిన్యూస్ గా గత 2 సంవత్సరాల నుంచి నడగట్లేదు కదా. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి జరిగింది. 1 మంత్ నుంచి సీజ్ ఫైర్ లో ఉంది. కోవిడ్ కన్నా పెద్ద మహమ్మారి మనం ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత చూడలేదు కదండి సంక్షోభం. ప్రపంచమంతా ఇళ్లలో ఉంది పనిచేయకుండా, ప్రపంచమంతా ఒకేసారి. అసలు అంతకన్నా పెద్ద వారు నేనైతే అంటే గత 40-50 ఏళ్ల నుంచి నేనైతే చూడలేదు. వరల్డ్ వార్ లో కూడా ఒక దగ్గర యుద్ధం జరిగింది, యూరప్ లోనో అట్లా జరిగింది. మిగతా కాంటినెంట్స్ ఎక్కడ, ఏషియాలో జపాన్ అక్కడ జరిగింది వరల్డ్ వార్ 2. కానీ కరోనా కోవిడ్ అనేది మొత్తం అన్ని ఖండాల్లో కూడా ప్రజలు ఇరుక్కుపోయారు. మరి అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు కదా, మరి ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు తీసేయండి. అసలు మొదలు పెడితే కదా ఇవ్వడానికి అంటున్నా నేను. మీరు ఇస్తానన్న 1500 రూపాయలు నెలకి ఆడవాళ్ళకి డబ్బా కొట్టుకున్నారు కదా, నిరుద్యోగ భృతి గురించి డబ్బా కొట్టారు కదా. ఏది మేము ప్రశ్నిస్తుంది? ఏవి ఇస్తారా ఇవ్వరా? ఆరోగ్యశ్రీ బిల్లులు ఆగిపోయినాయి. హాస్పిటల్స్ ఈ రోజు పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. పేదవాళ్ళకి ఫీజు కట్టాలనుకుంటున్న విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ పేర్లు మార్చారండి. ఆ పేర్లు చెప్పాలన్నా ఇప్పుడు అవి వస్తే పథకాలు చెప్పడానికి జనానికి ఆ పేర్లు ఉచ్చరించాలన్నా తెలియట్లా, ఎందుకంటే ఈ డబ్బులు రావట్లేదు కాబట్టి. కాలేజీలు ఏమో సర్టిఫికెట్లు మేము ఇవ్వము, మా ఫీజులు కట్టించమని బెదిరించి ఫీజులు కట్టుకో తప్పులేదు, పాపం వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి కదా. హాస్టల్స్ లో తిండి తినాలంటే ఫీజులు కడుతున్నారు. అంటే పేదవాళ్ళంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కుట్ర జరుగుతుంది. వాళ్ళ చదువుని కూడా దెబ్బగొట్టే కుట్ర. అంటే మళ్ళీ వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. అసలు చదువే లేకపోతే ఇంకా ఉద్యోగం అడగరు కదా. మళ్ళీ పొలానికే పోదాంలే, కూలోళ్ళమే అవుదాంలే అనుకునే కుట్ర జరుగుతుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు